అయ్యో కొంచెమే తాగిందేంటి? అప్పుడే దాహం తీరిపోయిందా? మళ్ళీ తాగిద్దాం. నేను ఒప్పుకోను. తాగు తాగు తాగమ్మా తాగు తాగు తాగు. ఏమి నీకు దండం పెడతానే, తాగవే. నేను తాగలేనండి. తాకపోతే నేను చచ్చిపోతానే. నీకే, నువ్వు ముందున్నావు. వీళ్ళంతా వెనక్కొచ్చి నన్ను కొడతారే. అయితే ప్లేస్ మార్చుకుందాం రండి, మీరు తాగండి. ఇందాక నేను అడిగితే నువ్వు కుదరదన్నావుగా, ఇప్పుడు నేను ఒప్పుకోను. తాగమ్మా తాగు 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 తాగు. తాగవే, నీకు దండం పెడతాను, తాగవే. ఆవు తేన్పుతుందేంటి? ఆవుకు తేన్పులు రావా ఏంటి? పిన్ని నువ్వు త్వరగా తీసుకెళ్ళు, వీళ్ళు చచ్చిపోయేలా ఉన్నారు. ఇప్పటికైనా వదిలిస్తే బాగుండు, మనం పారిపోదాం. ఎక్కడికి వెళ్ళేది? నా కడుపు నిండిపోయింది, నేను కదలలేకపోతున్నాను బాబోయ్. పదవే, ఇక్కడ ఉంటే మొత్తం తాగిస్తారే. చెప్తున్నాను కదండి, బకెట్ కొడితే తాగాను, నా వల్ల కావట్లేదండి. నేను నడవలేనా? కొద్దిగా ఓపిక తెచ్చుకోవే, ఏదో ఒక రకంగా గోడకు పారిపోదాం. నా వల్ల కాదు. సరే సరే, ఇంక తీసుకెళ్దాం పదండి. పదండి. అయ్యో పిన్ని, అప్పుడే పంపించేస్తారా? ఇంకా ఇల్లంతా తిప్పాలి కదా. అయ్యో, ఇంత అందమైన అమ్మాయి దొరికితే ఏ మగాడు ఊరుకోడు. అలా చూస్తున్నావేంట్రా? గుడ్లు పీకేస్తా. కళ్ళుంది చూడ్డానికే కదా, ఆడదానివి అందంగా ఉన్నావు. అందాల పోటీకి వెళ్ళాలి గాని నాతో పోటీ పడితే ఎలా? రేయ్, భూమాత కూడా ఆడదేరా. నీలాంటి ఎంతో మందిని మట్టిలో కలిపేసింది. కొంపతీసి చంపుతావేంటి? టైం వస్తే అది కూడా చేస్తానేమో. గన్ను నా చేతిలో ఉంది, ఎలా చంపుతావు? దా దా చంపు చంపు, రా చంపు చంపు, రా రా చంపు, రా 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 రా. ఏయ్! ఓ! రా రా రా. వదులు వదులు. మగాడి తలుచుకుంటే ఆడది లొంగాల్సిందే. ఏయ్! ఆడదాన్ని తక్కువ అంచనా చేసి మాట్లాడితే అడ్డంగా చీరేస్తా. వద్దు వద్దు, నన్నేం చేయదు. ఇంతమందితో నువ్వు ఎంతకాలం అని ఒంటరి పోరాటం చేస్తావు? నీకెప్పుడు ఏం జరుగుతుందో అని నాకు భయం వేస్తుంది రామా. నా మాట విని రామా, నువ్వు ఆ జాబ్ రిజైన్ చేసేసి రామా, ఏ టెన్షన్స్ లేకుండా హ్యాపీగా ఉన్నావు రామా. నా మాట విను. సార్, మీరేనా ఇలా మాట్లాడుతుంది? మరి ఏం చేయమంటావు రామా? నేను ఒకనున్నానన్న విషయమే నువ్వు మర్చిపోయావు. నీ పనిలో నా సపోర్ట్ తీసుకోవు, నన్ను ఎక్కడికి రానివ్వు. ఏమన్నా అంటే అది నీ ఉద్యోగ ధర్మం అంటావు. నేను కేవలం నీ జీవిత భాగస్వామినేనా? నీ బాధ్యతల్లో భాగస్వామ్యం ఇవ్వవు కదా. దారిలో ముళ్ళున్నా రాళ్లున్నా తోడొకరుంటే ఎంత దూరమైనా ప్రయాణించొచ్చు, కానీ ఒంటరి ప్రయాణం ప్రమాదం. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. మీ హెల్ప్ తీసుకోకూడదని కాదు, ఆ టైం వచ్చినప్పుడు మీరే నా దగ్గర ఉంటారని నాకు తెలీదా? ఈ సమస్యల్ని చూసి ఇంకెప్పుడు జాబ్ మానేయమని చెప్పకండి సార్. మీరిచ్చిన ఉత్సాహం, మీ నుంచి నేర్చుకున్న చైతన్యంతోనే నేను అడుగులు వేస్తున్నాను. కానీ ప్రతి అడుగులో మీ జాడలుంటాయని మర్చిపోకండి. నా ఊరికి నా వల్ల మేలు జరగాలి, అదే సార్ నా కోరిక.
నీ సంకల్పం గట్టిది. నువ్వు అనుకున్నది సాధిస్తావు. ఇంట్లో ఇంత చిన్న పని చెయ్యకపోయినా ఎప్పుడూ హడావిడిగానే ఉండేవాడు. ఇప్పుడు నేను ఎలా బతకాలి భగవంతుడా? అమ్మా నేనున్నాను, మావయ్య ఉన్నారు, మన వాళ్ళంతా ఉన్నారమ్మా. మామయ్యని పొట్టన పెట్టుకున్న జలపతిని వదిలే ప్రసక్తే లేదు. ఏ మళ్ళీ మా నాన్న పేరెత్తుతావేంటాద్యా? ఈ లోకంలో లేని మనిషి ఎలా మర్డర్ చేస్తాడు? మీ నాన్న పేరు చెప్పే కదమ్మా చనిపోయారు. పోతూ పోతూ ఎవరైనా అబద్ధం చెప్తారా? అన్న ఎవరిని చూసి ఎవరనుకున్నారో. మా నాన్న ఎవరినైనా ఒకసారి చూస్తే అస్సలు మర్చిపోడు. అదిగో పోలీసులు కూడా వచ్చారు. నిజమేదో అబద్ధమేదో వాళ్ళే తెలుస్తారు. ఎస్ఐ గారు, ఇది కుట్రపూర్వకంగా జరిగిన హత్యలా ఉంది. ఎవరు చంపారు? అదిగో వాళ్ళే నాన్న. చూడండి సార్, పాడిన పాటే మళ్ళీ పాడుతుంది. మా నాన్న ఎప్పుడూ చనిపోయారు, ఆయన ఎలా హత్య చేస్తారు?